హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ఫుట్బాల్ ప్రపంచ కప్ అమెరికా అదిరింది. లాస్ ఏంజల్స్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ను యుఏఈ ఘనంగా మొదలుపెట్టింది. భారత్ కాలమాన ప్రకారం శనివారం ఉదయం జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో అమెరికా 41 గోల్స్ తేడాతో పరాగ్వేను చిత్తు చేసింది. యుఎస్ తరపున పొలారిన్ బాలోగన్ 2 గోల్స్ 31 నిమిషం 45+5వ నిమిషం సాధించగా, రెనా జియోవాని 90+8వ నిమిషం మరో గోల్ కొట్టాడు. అయితే వీటికి ముందు పరాగ్వే ఆటగాడు బొబాడిలా డామియోను 7వ నిమిషం సెల్ఫ్ గోల్తో అమెరికాకు ఆధిక్యాన్ని అందించాడు. పరాగ్వే తరపున మారిసియో 73వ నిమిషం ఏకైక గోల్ నమోదు చేశాడు. 4 ఏళ్ల క్రితం ఖతార్లో జరిగిన ప్రపంచ కప్లో 4 మ్యాచ్లో కలిపి అమెరికా 3 గోల్స్ మాత్రమే సాధించింది. ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీ తొలి మ్యాచ్లోనే 4 గోల్స్ చేయడం విశేషం. మైదానంలోని దాదాపు 71,000 మంది ప్రేక్షకులు యుఎస్ఏకు మద్దతు ఇవ్వగా, జట్టు ఆటగాళ్లు సమిష్ట ప్రదర్శనతో సత్తా చాటారు. అమెరికా ప్లేయర్లు వెస్టన్ మెకేనియా 6 యార్డ్ బాక్స్ వద్ద నిలువరించే ప్రయత్నంలో పరాగ్వే డిఫెండర్ డామియన్ తమ గోల్ పోస్ట్తోనే బంతిని పంపించడంతో అమెరికా బోని చేసింది. ఆ తర్వాత బలోగన్ జోరు కొనసాగింది. 28వ నిమిషంలో అతను గోల్ కొట్టాడు. ఆఫ్ సైడ్గా దానిని రెఫరీ తిరస్కరించాడు. అయితే ఆ తర్వాత ఫులిస్టిక్ ఇచ్చిన పాసును గోల్గా మలిచిన బలోగన్ ఆ తర్వాత కొద్దిసేపటికి తినాలను సహకారంతో మరో గోల్ నమోదు చేశాడు. ఆ తర్వాత పరాగ్వే ఒక గోల్ను తమ ఖాతాలో వేసుకున్న చివరిలో రెనా అమెరికా ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ఈ మ్యాచ్కు టామ్ క్రూజ్, జార్జ్ లుకాస్, బిల్ గేట్స్, హెల్లే బెర్రీ, లియోనార్డ్ డికాప్రియో వంటి ప్రముఖులు హాజరయ్యారు. టొరంటోలో జరిగిన మ్యాచ్లో సహకార ఆతిథ్యం దేశం కెనడాకు మాత్రం గెలుపు ఆనందం దక్కలేదు. అయితే మెగా టోర్నీలో 6 పరాజయాల తర్వాత తొలిసారి ఆ జట్టు ఓటమి లేకుండా మ్యాచ్ను ముగించడం విశేషం. కెనడా బుషియా అండ్ జర్జా లోమియా మధ్య జరిగిన గ్రూప్ బి మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. కెనడా తరపున లారెన్ కెల్ 78వ నిమిషంలో గోల్ సాధించగా, బోషియా ఆటగాడు లులిక్ జియో 21వ నిమిషంలో గోల్ కొట్టాడు. ఫిఫా ప్రపంచ కప్లో 1986, 2022లో మాత్రమే ఆడిన కెనడాకు ఈ మ్యాచ్లో సాధించిన గోల్ మూడోది మాత్రమే. 1986లో ఒక గోల్ చేయకుండా 3 మ్యాచ్లు ఓడిన కెనడా గత టోర్నీలో 2 గోల్స్ కొట్టిన ఆడిన 3 మ్యాచ్ల పరాజయం ఎదురైంది. తొలి పోరులో పరాగ్వేపై 4-1తో విజయం. కెనడా బోషియా మ్యాచ్ డ్రా. ఫుట్బాల్ ప్రపంచ కప్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.